అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతలు దాడులు దౌర్జన్యాలపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. బొమ్మనహల్ ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో బీఫామ్ అలాగే అనికర్జర్ పత్రాలు అందజేసేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారని వివరించారు. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు జరుగుతుంటే అక్కడే ఉన్న డీఎస్పీ సిఐ ప్రేక్షక పాత్ర పోషించారని ఫిర్యాదులు పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ డైరెక్షన్లోనే టీడీపీ నేతలు అరాచకాలు చేస్తున్నారని, సోమవారం జరిగే బొమ్మనహల్ ఎంపీపీ ఎన్నికను సజావుగా సాగేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని వైఎస్ఆర్సీపీ నేతలు కోరారు. కేవలం నిజంగా ఈ ప్రభుత్వానికి 4 నెలలు 5 నెలల కంటే వారి కాల పరిధి అనేది కూడా లేదు. ఈ 4-5 నెలల్లో ఆ సీట్లో కూర్చోవాలని అంత తగసాగపడుతున్నారే. నేను ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు చేయలేరా? ఇంకా జరగబోతున్నాయి కదా 5-6 నెలల్లో. ఆ ఎన్నికల వరకు కూడా మీరు ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా కూడా ప్రశ్నిస్తున్నాను. మీ వాళ్ళు ఇంత అప్రజాస్వామ్యబద్ధంగా మీ శాసనసభ్యులే మీ అంతా కూడా ఇంత వివరిస్తుంటే ఇలా కూడా ఉందా? జిల్లాలో దోపిడీ చేసినా కూడా మాట్లాడేవాళ్ళు లేరు, అవినీతి చేసినా మాట్లాడేవాళ్ళు లేరు, అలాగే దౌర్జన్యాలు చేసినా మాట్లాడేవాళ్ళు లేరు, ఇతరుల ఆస్తులు కాజేస్తున్నా కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఇంత ఉదాసీనంగా కూడా ఈ ప్రభుత్వం వివరిస్తోంది, ఈ పోలీసు వ్యవస్థ కూడా వివరిస్తూ అంటే ఇలాగ ఉంటామా లేదని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ వెంటనే ఎస్పీ గారు అంతా కూడా స్పందించి వెంటనే కూడా రేపు తగిన బందోబస్తు కూడా ఇవ్వాలని చెప్పేసి, లేకుంటే మాత్రం ఇక్కడే వచ్చేసి కూడా మేము అందరూ కూడా కూర్చుంటామని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను. 21 ఇయర్స్ నుంచి రాజకీయాలు ఉన్నాను, ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చైర్మన్ గారు ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు. ఇట్లా జరుగుతుందని అన్ని జరిగిపోయింది. కాబట్టి దానికోసమని ఎస్పీ గారు కంప్లైంట్ ఏమిటంటే వాళ్ళు ఎవరైతే నిందించారో ఎవరైతే కుట్టినారో వాళ్ళందరూ కూడా కట్టిగా శిక్షించి, దయచేసి రేపు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఛాలెంజ్కి తీసుకొని ఏ ఎన్నికలైనా మేము శాంతియుతంగా జరుపుతాం, పోలీస్ అనే వ్యవస్థ ఉంది అని తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా తెలియజేస్తూ, సామాన్యుడికి బలహీనునికి మేమున్నామనే నమ్మకాన్ని కలిగిస్తారనే నేను నమ్ముతున్నాను. తప్పకుండా రేపు శాంతియుతంగా ఎలక్షన్లు జరుగుతాయి. ఈ ప్రజాస్వామ్యయుతంగా జరపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూడా, అదే విధంగా జరపాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.